మ్యాథ్స్ అంటే భయంగా ఉందా? సో, 1 మినిట్‌లో చెప్పేస్తాను, ఈజీ ట్రిక్స్ చెప్పేస్తానని నేను చెప్పను. జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు మ్యాథ్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారో చాలా ఈజీగా చేయగలుగుతారు. ఒకసారి చూడండి. ఇక్కడ పెయిర్ ఆఫ్ లైన్స్ ఇచ్చినప్పుడు రేషియోస్ చూడండి. మనకి ఈ ప్రాబ్లమ్‌లో కన్సిస్టెంట్ ఆర్ ఇన్‌కన్సిస్టెంట్ అని అడిగారు. సో, మనకి ఇక్కడ ఇచ్చిన పెయిర్ ఆఫ్ లైన్స్‌ని స్టాండర్డ్ ఫార్మ్‌తో కంపేర్ చేస్తాం. ఇక్కడ A1/A2, B1/B2, C1/C2 వాల్యూస్ చూడండి. 3 కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇలా డిఫరెంట్‌గా ఉన్నప్పుడు అవి మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఒక సొల్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ అన్ని కేసెస్‌లో కూడా వాల్యూ 1/2 వస్తుంది. A1/A2, B1/B2, C1/C2 వాల్యూస్ కూడా 1/2 వస్తున్నాయి. సో, 3 వాల్యూస్ ఈక్వల్. ఇలా 3 వాల్యూస్ ఈక్వల్ వచ్చినప్పుడు కోయిన్సిడెంట్ లైన్స్ అంటే ఒక లైన్ మీద ఒకటుంటుంది. సో, అలాంటి కేస్‌లో ఇన్ఫినిట్‌లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి సొల్యూషన్ ఉంది అని చెప్తున్నామో అప్పుడు అవి మనకి కన్సిస్టెంట్ అవుతాయి. ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కేస్ చూడండి. 1/2 A1/A2 అండ్ B1/B2 కూడా 1/2 బట్ C1/C2 మాత్రం 1/3 వచ్చింది. ఫస్ట్ 2 ఈక్వల్ అయితున్నాయి. థర్డ్ వన్ నాట్ ఈక్వల్ అవుతుంది. ఇలాంటి కేస్‌లో ప్యారలల్ లైన్స్ అవుతాయి. అప్పుడు ట్రాక్స్ ఉన్నాయి. రైల్వే ట్రాక్స్ ఎక్కడైనా ఇంటర్సెక్ట్ చేస్తాయా? చెయ్యవు కదా! సో, ఇక్కడ కూడా అలానే నో సొల్యూషన్. ఇలాంటి నో సొల్యూషన్ ఎప్పుడైతే వస్తుందో అది మనకి ఇన్‌కన్సిస్టెంట్ లైన్స్ అవుతాయి. ఓకే. సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్ అవుతుంది. సొల్యూషన్ లేకపోతే ఇన్‌కన్సిస్టెంట్ అవుతుంది. అది ఆ వర్డింగ్ సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎవరైతే మ్యాథ్స్ అంటే భయపడుతున్నారో వాళ్ళు జస్ట్ అర్థం చేసుకోండి. ఏమైతే చెప్తున్నానో అది జస్ట్ ఫాలో అవ్వండి చాలు. ఇక్కడ మనకి క్వెషన్ ఏమిచ్చారు? A1/A2, B1/B2, C1/C2 రేషియోస్ ఫైండ్ ఔట్ చేసి ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి కన్సిస్టెంట్ ఆర్ ఇన్‌కన్సిస్టెంట్ అని మనం చెప్పాలి. ఫస్ట్ ఏ ప్రాబ్లమ్‌కైనా సరే ఏం చేస్తాము? గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, గివెన్ ఇన్ఫర్మేషన్ అని మనం రాసుకుంటాం. గివెన్ ఇన్ఫర్మేషన్ 3x + 2y = 5 అండ్ 2x - 3y = 7. మనకి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్‌ని స్టాండర్డ్ ఫార్మ్‌తో కంపేర్ చేయాలి. స్టాండర్డ్ ఫార్మ్‌తో కంపేర్ చేయాలి అంటే =0 ఫార్మ్‌లో ఉండాలి కదా! సో, =0 ఫార్మ్‌లోకి రాయాలి అంటే ఇక్కడ తర్వాత కాన్స్టెంట్స్ ఇక్కడ 5 అండ్ సెకండ్ ఈక్వేషన్‌లో 7 ఉన్నాయి. వాటిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కి షిఫ్ట్ చేయాలి. +5 ఉంది కాబట్టి దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కి షిఫ్ట్ చేస్తే -5 అవుతుంది. అండ్ ఇక్కడ +7 కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కి షిఫ్ట్ చేస్తే అంటే =2కి ఇటువైపుకి. అప్పుడు -7 అవుతుంది. సో, ఇప్పుడు చూడండి స్టాండర్డ్ ఫార్మ్ ఎలా ఉంటుంది? A1x + B1y + C1 = 0. అంటే కాన్స్టెంట్ కూడా అన్నీ కూడా ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ టర్మ్ కూడా ఈక్వల్స్‌కి ముందే ఉండాలి. =0 కంపల్సరీగా ఉండాలి. అది స్టాండర్డ్ ఫార్మ్. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం దీన్ని ఎలా చేంజ్ చేస్తున్నాం చూడండి. ఓకే. 3x + 2y + 5ని ఏం చెప్పాము? లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కి కదా తీసుకురావాలి. అప్పుడేమవుతుంది? -5 అవుతుంది. =0. ఇక్కడ కూడా 2x - 3y - 7 = 0. ఇక్కడ సైన్స్ చేంజ్ చేయడం మర్చిపోకండి. ఇన్ కేస్ మీరు ప్రాబ్లమ్ అంతా చేశారు. బట్ సైన్స్ మర్చిపోయారంటే మీరెంత చేసినా నో యూజ్. అంతా రాంగ్ అయిపోతుంది. ఇక్కడ ఏ ఫస్ట్ స్టాండర్డ్ ఫార్మ్ కింద ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ 1, సెకండ్ స్టాండర్డ్ ఫార్మ్ కింద గివెన్ ఈక్వేషన్ 2 రాసాము. ఎందుకు? ఈజీగా A1, B1, C1, A2, B2, C2 వాల్యూస్‌ని ఈజీగా కంపేర్ చేయడానికి బావుంటుంది అని. సో, ఇక్కడ చూడండి అలాంగ్ విత్ సైన్, సైన్ గురించి పదే పదే ఎందుకు మేడం చెప్తున్నారు అంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ మొత్తం రాంగ్ అయిపోతుంది. మీ కష్టమంతా వృధా అయిపోతుంది. A1 = 3, B1 = 2, C1 = -5 అండ్ A2 = 2, B2 = -3 అండ్ C2 = -7. ఇప్పుడు ఏం చేయాలి? రేషియో చేయాలి. A1/A2 A1 ఎంత? సో, చూడండి మీరు కొత్తగా ఏం తీసుకురారు, క్వెషన్‌లోనే ఇచ్చారు ఏం చేయాలో. సో, అలా మీరు ఈజీగా క్వెషన్‌లో ఏమేం పాయింట్స్ ఇచ్చారో క్యాచ్ చేసి క్వెషన్ జాగ్రత్తగా అర్థం చేసుకొని చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి ఇలాంటి స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి. A1/A2 = 3/2 అయింది. B1/B2 = 2/-3. డోంట్ ఫర్గెట్ ద సైన్స్. C1/C2 = -5/-7. మైనస్ న్యూమరేటర్ డినామినేటర్‌లో మైనస్ ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి C1/C2 వాల్యూ 5/7 అవుతుంది. ఇక్కడ 3 వాల్యూస్‌ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇలా డిఫరెంట్‌గా ఉన్న కేస్ ఏ కేస్ అని చెప్పాను? ఒక్కసారి రీకాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడే జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పాను. ఆ ఇంట్రడక్షన్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. అండ్ దీని ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది.
3 ఇలా నాట్ ఈక్వల్ అయినప్పుడు అంటే a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 కేసులో ఇలాంటి కేసులో మనకి ఇచ్చిన పెయిర్ ఆఫ్ లైన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎలా ఉంటుంది? ఎక్స్ ఫామ్‌లో ఉంటుంది. ఇంటర్సెక్ట్ ఎక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఆ ఎక్స్‌కి మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది చూడండి. సో, దట్ ఈస్ ద సొల్యూషన్. అండ్ ఒక పాయింట్ ఉంటుంది కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ ఉంది. కన్సిస్టెంట్ ఆర్ ఇన్‌కన్సిస్టెంట్? సొల్యూషన్ ఉంది కాబట్టి ఏం చెప్పాను? కన్సిస్టెంట్. సొల్యూషన్ ఉంది కాబట్టి కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. లాస్ట్‌లో వర్డింగ్ చూడండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని రాసాము. ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఒక సొల్యూషన్ ఉంటుందని రాసాము. సో, సొల్యూషన్ ఉంది కాబట్టి కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని రాసాము. దట్స్ ఎనఫ్. నో నీడ్ టు వరీ. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వెషన్ 2x - 3y = 8, 4x - 6y = 9. సో, ఇది కూడా అంతే. గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ రాస్తారు. సేమ్ 2 ఈక్వేషన్స్ రాయండి. ఎవరైతే కొంచెం టఫ్ ఫీల్ అవుతున్నారో వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అంతే సరిపోతుంది. కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మోర్ ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. చూడండి ఈక్వల్స్ టుకి రైట్ సైడ్ ఉన్నవి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేసాం. +8 కాస్త -8 అయింది. ఇక్కడ +9 కాస్త -9 అయింది. 2x - 3y - 8 = 0. 4x - 6y - 9 = 0. ఇప్పుడు ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్‌ని స్టాండర్డ్ ఫామ్‌తో కదా కంపేర్ చేయాలి. స్టాండర్డ్ ఫామ్ రాయండి. a1x + b1y + c1 = 0. a2x + b2y + c2 = 0. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని సేమ్ దాని కిందన అరేంజ్ చేయండి. సో, మనకి a1 b1 c1 a2 b2 c2 వాల్యూస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో, ఇక్కడ రాసేయండి. a1 = 2, b1 = -3 along with sign, c1 = -8, a2 = 4, b2 = -6, c2 = -9. ఇప్పుడు ప్రాబ్లం చూస్తే అర్థమైపోతుంది ఏం చేయాలి అని. రేషియోస్ a1/a2 = 2/4. 2 4లో ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. సో, దట్ ఈస్ నథింగ్ బట్ 1/2. అగైన్ b1/b2 ఏమవుతుంది? -3/-6. న్యూమరేటర్ డినామినేటర్లో మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 6లో 2 టైమ్స్. సో, అగైన్ 1/2. అండ్ c1/c2 = -8/-9. ఓన్లీ మైనస్లు మాత్రమే క్యాన్సిల్ అవుతాయి. రెండిట్లో కామన్గా పోయేది ఏమీ టేబుల్ లేదు. సో, 8/9 అలా ఉంచేస్తాం. మ్యాథ్స్ ఫ్రమ్ స్క్రాచ్ సిరీస్ ఫౌండేషన్ సిరీస్ ఆల్రెడీ జరుగుతుంది. సో, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయాలంటే ఆ సిరీస్‌ని కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. బేసిక్స్‌లో స్ట్రాంగ్ అవుతారు. సో, ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా అర్థమవుతుంది. కాన్సెప్ట్ కూడా ఈజీగా అర్థమవుతుంది. సో, దేర్‌ఫోర్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఒకటి = ఉంది, ఇంకోటి నాట్ ఈక్వల్స్ టు ఉంది. ఇలా ఉన్నవి ప్యారలల్ లైన్స్ అవుతాయి. ప్యారలల్ లైన్స్ ఉన్నాయి అంటే ప్యారలల్ లైన్స్‌కి సొల్యూషన్ ఉంటుందా? ఏం చెప్పుకున్నాం? రైల్వే ట్రాక్స్ ఎక్కడ కంబైన్డ్ అవ్వవు. సో, నో సొల్యూషన్ కాబట్టి ఇన్‌కన్సిస్టెంట్ లైన్స్ అవుతాయి. సో, గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్‌కన్సిస్టెంట్ అవుతాయి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాళ్ళకి మీకు అంతగా యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్‌కి మేబీ యూజ్ అవ్వచ్చేమో. ఎప్పుడో ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేద్దాంలే అని మాత్రం ఉండకండి. ఓకే. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే అప్పటికి స్ట్రాంగ్ అవుతారు. అండ్ నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం. స్కూల్లో అయినా ఎక్కడైనా సరే ఏ రోజు క్లాస్ ఆ రోజే ప్రాక్టీస్ చేయడానికి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్